హాయ్ ఫ్రెండ్స్, నిన్ననే కోర్ట్ మూవీ చూడడం జరిగింది. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. కోర్ట్ సీన్స్ కానీ, తర్వాత నటినట్ల యాక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫోక్సో చట్టం ఏంటి, దాని తాలూకా ఏంటి, అసలు దాని సెక్షన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా, చాలా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. చాలా చాలా బాగుంది. అందులో మన ప్రియదర్శిని యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. ప్రియదర్శినిది కానివ్వండి, మన శివాజీది కానివ్వండి, చాలా చాలా బాగుంది. అంతా అలాంటి మూవీ చాలా డేస్ తర్వాత చూసి లోపల ఆ ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా, ప్లస్ చట్టాల గురించి, ఆ చట్టం పాక్సో అనే చట్టం గురించి తెలుసుకోవాల్సిన సినిమా. అందరూ కూడా చాలా బాగా తీశారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరు కలిసి తప్పకుండా చూడాల్సిన ఫిలిం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి చూడొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నానిగారి గట్స్కు మన హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన హిట్ 3 మూవీ ఒక 2 monthsలో రిలీజ్ పెట్టుకొని, ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హిట్ అయితేనే, ఈ సినిమా మీకు నచ్చితేనే నా సినిమాకి రాండి అని ప్రామిస్ చేశారు మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు. ఓకేనా? సినిమా మీరు వచ్చి చూడండి, చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఓకే హిట్ 3 సినిమా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా సినిమాలో చెప్పాలంటే శివాజీ గారికి చాలా మంచి రోల్ ఇచ్చారు. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఆయన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. ప్రియదర్శి గారు అయితే ఇంకా ఆ కోర్ట్ సీన్లో ప్రియదర్శి గారు చేసినట్టు ఇంకా ఎవరు చేయలేరేమో. ఆయన కాన్ఫిడెన్స్, దానికి సపోర్ట్ చేసిన సాయి కుమార్ గారిది కూడా చాలా చాలా బాగుంది. సపోర్టింగ్ రోల్ అనుకోవాలి సాయి కుమార్ గారిది. చాలా బాగుంది సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ, సాయి కుమార్ గారి డైలాగ్స్ కానీ. ఒక సీన్లో ఒకే సీన్ను పదే పదే చెప్తూ ఉంటారు సాయి కుమార్ గారు ప్రియదర్శిని గారికి. ఒకే సీన్ను పదే పదే చెప్పడం వల్ల ఆయన మైండ్ సెట్ ఎలా మారుతుంది ఏంటి అనేది ఉంది, కానీ ఆయన దగ్గర నుంచి క్వశ్చనింగ్ రాదు, ఓన్లీ ఆన్సర్లు మాత్రమే వస్తుంటాయి. దట్టు ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో, కొత్తగా జాయిన్ అయిన హీరో హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళది కూడా చాలా బాగా అనేది చేశారనమాట. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఫిలింకి అయితే మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకు నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళకు ఒక ఇది టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. కరెక్ట్గా చూసుకుంటే ఇది చాలా ప్లస్ పాయింట్ అనేది కూడా మనం చెప్పవచ్చు అనమాట. అలా ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే ప్రేమలో అనే సాంగ్ మాత్రం సినిమాకు హైలైట్గా నిలిచిందండి. తర్వాత ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది సినిమాలో. అమ్మాయి తరపు క్యారెక్టర్లో అమ్మాయి తల్లి కానీ, వాళ్ళ తాతగారు కానీ చాలా బాగా నటించారు. వాళ్ళకి తగినట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా హైలైట్గా నిలిచాయి ఈ సినిమాకు. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. థియేటర్లోనే వెళ్ళి చూడండి. మీకు మా ఒక రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.